ఉన్నటువంటి గౌరవనీయులు అతిథులు ఉన్నారు. ఈ కార్యక్రమం మీకు ఇప్పుడు సర్టిఫికేట్స్ ప్రదానం చేయడం జరుగుతుంది. దానికి ముందుగా గౌరవ హెడ్ మాస్టర్ గారు శోభారాణి మేడం గారిని అధ్యక్షత వహించాల్సిందిగా. అలాగే ముఖ్య అతిథి గౌరవనీయులు ఎంఎన్ఓ శ్రీ పి నర్సే సార్ గారిని సవినయంగా వేస్తున్నారు. అలాగే గౌరవనీయులు ఈ మండలంలో ఇండివిగా పనిచేసినటువంటి మరొక గెస్టెడ్ హెడ్ మాస్టర్ గారు ఇప్పగూడెం వారిని రఘుజీ గారిని సవినయంగా కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ఉపాధ్యాయ మిత్రులు అనిల్ బాబు గారు, దయాకరెడ్డి సార్ గారు, శ్రీనివాస్ గారు, అలాగే మన పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు గౌరవనీయులు శ్రీ ఓ రమేష్ సార్ గారిని, జాబ్ సెక్రటరీ శ్రీ వై నాగేష్ సార్ గారిని కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో వీరంతా కూడా వచ్చినటువంటి అతిథులకు వర్క్షాప్లో చేసినటువంటి 15 ప్రాజెక్ట్స్ని సర్వాలు చూస్తారు. తర్వాత విద్యార్థులుగా projects till I am in 8th class. I have done so many projects like weather station, smart home and train accident prevention system, etc. things till 8th class. And every year 2 times the mentor come and explain the whole things in our lab, and he support us to do more and more projects, and he think creatively, and he also search new projects and help to make them to me. And I have some knowledge about these compounds, UNO, Arduino UNO, servo cables, servo motors, and motors, holders, connecting wires, jumper cables, all these compounds I have some knowledge. And when I did my projects, my teachers and my friends are supporting me very well, and they are encouraging me. When I was participated in Atal Lab, Atal Marathon, Atal Fest, etc. things type of this program, I have 4 or 6 certificates only from this lab. That much supportiveness I am getting from my teachers and my friends. And in this program, my friends and me also very actively, very well. Thank you for giving this opportunity to my mentors till now, and my subject teacher, my guide Ashok Kumar sir. And thank you to my school. టింకరింగ్ ల్యాబ్ అనేది గ్రామీణ విద్యార్థులకు ఒక వరం లాంటిది. అటల్ టింకరింగ్ ల్యాబ్ మా పాఠశాలకు ఎంపిక కావడం అనేది మా పిల్లలు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. దీని ద్వారా పిల్లలలో సృజనాత్మకత వెలికి తీయడానికి ఉపయోగపడుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో చిన్నప్పటి నుంచే ఇంట్రెస్ట్గా పాల్గొనడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఇది లెర్నింగ్ బై డూయింగ్ మెథడ్ ద్వారా దీన్ని నేర్చుకుంటారు. అంటే పిల్లలే స్వయంగా ఆ ప్రాజెక్టులు చేతి ద్వారా చేసి దానిలో ఉన్నటువంటి మెకానిజాన్ని ప్రత్యక్షంగా అనుభవించి తయారు చేయడం జరుగుతుంది. అది ఇంజనీరింగ్ స్థాయిలో వెళ్ళేసరికి పూర్తి స్థాయిగా నేర్చుకుంటారు. ఇది సమాజంలో జరుగుతున్న వివిధ సమస్యల పరిష్కారానికి చిన్నప్పటి నుంచే కనుక్కోవడానికి పిల్లలలో దోహదపడుతుంది. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాలు మరియు సృజనాత్మకత వంటి అంశాలపైన విద్యార్థులు చిన్నప్పటి నుంచి అవగాహన పెంపొందించుకొని వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్ అనేది దోహదపడుతుంది. ఇది శాంక్షన్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అటల్ ఫెస్ట్ను నిర్వహించుకోవడం జరిగింది. దీనికి గూడూరు ఉన్నత పాఠశాల నుండి కూడా విద్యార్థులు వచ్చి దీన్ని సందర్శించడం జరిగింది.
వివిధ పాఠశాలల నుండి కూడా ఉపాధ్యాయులు కూడా వచ్చి దీన్ని చూడడం జరిగింది. మా పాఠశాలలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఉండడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మనం భూమిపైన జీవించాలంటే సైన్స్ అనేది చాలా అవసరం. సైన్స్ అనేది కీలకం. అదేవిధంగా ఒక దేశం యొక్క అభివృద్ధికి కూడా సైన్స్ అనేది చాలా ప్రధానమైనటువంటిది. దాంట్లో ఇప్పుడు మా పాఠశాల నుండి సైన్స్లో యువ శాస్త్రవేత్తలు కావడానికి మన కేంద్ర ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్ను పాఠశాలల్లో ప్రవేశపెట్టడం జరిగింది. ఒక ఇన్నోవేటర్స్ను విద్యార్థులను తయారు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. మా పాఠశాల నుండి కూడా చాలా యువ శాస్త్రవేత్తలు ఇన్నోవేటర్స్ ఈరోజు చాలా ఎగ్జిబిట్స్ను తయారు చేయడం జరిగింది. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ కావడం జరిగింది. పిల్లలు ఒక కొత్త ఉత్సాహంతో చేశారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం పాఠశాల తరపున, నా తరపున కూడా. ఇదే ఉత్సాహంతో పిల్లలు చేసి భవిష్యత్తులో యువ శాస్త్రవేత్తలుగా ఎదగాలి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలి. గవర్నమెంట్ పాఠశాలలో ఇట్లాంటి ల్యాబులు ఉండడం వల్ల విద్యార్థుల సంఖ్య పెరగడం, అదేవిధంగా పేద విద్యార్థులకు మంచి సైన్స్ పట్ల అవగాహన కల్పించి మంచి ఉన్నత శాస్త్రవేత్తలుగా ఎదుగుటకు ఇట్లాంటి ల్యాబ్స్ అనేటివి ఉపయోగపడతాయి. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.